కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు క్యూ లైన్స్ లో బారులు తీరారు. అత్యంత భక్తి శ్రద్ధలతో తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుంటున్నారు భక్తులు. శ్రీకాకుళం జిల్లాలో భక్తుల తాకిడిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. జిల్లాలో మొత్తం శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న ఉదయం 3 గంటల నుంచే భక్తులంతా కూడా తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు కూడా బారులు తీరిన పరిస్థితి. కార్తీక 3వ సోమవారం నాడు శివుడిని దర్శించుకుంటే కూడా ఆరోగ్యం సిద్ధించడంతో పాటు పుణ్యం వస్తుందని కూడా భక్తుల నమ్మకం. మొత్తం చూస్తే మన ప్రస్తుతం శ్రీకాకుళంలోని కుమారద్ర కోటేశ్వర ఆలయంలో మొత్తం ఉదయం నుంచి కూడా భక్తులు వేలాది మంది భక్తులంతా కూడా శివుడిని దర్శించుకునేందుకు బారులు తీరిన పరిస్థితి. కార్తీక మాసం 3వ సోమవారం తనగా విశేషకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధానాచార్యుడు స్వామి, ఈరోజు కార్తీక 3వ సోమవారం కదా, కార్తీక 3వ సోమవారం విశిష్టత ఏంటి? ఈ దేవాలయంలో బలరామస్వామిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. ఇది 3వ సోమవారం. కార్తీక మాసంలో 3వ సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. 3 సంఖ్యకి మన భారతదేశంలో 3 అంటే అదొక సెంటిమెంట్గా మనం అందరం కూడా భావిస్తాము. అందువల్ల 3 సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అందువల్ల 3వ సోమవారం అనగానే స్వామివారి తాలూకా దివ్య మంగళ స్వరూపాన్ని దర్శనం చేయడానికి భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారు. అదేవిధంగా మనకి నాగావళి నదిలో వారి తాలూకా తెప్పోత్సవం చేసుకున్న తర్వాత కుమారద్ర కోటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వారి తాలూకా ఇహ పాపాలన్నిటి కూడా ఈ 3వ సోమవారం కడిగించుకొని వాళ్ళు పునీతులు అవుతూ దేవాలయం నుంచి బయటకు వెళ్తున్నారు. ఇక్కడ ఉచిత ప్రసాద వితరణ కూడా ఉంది, భక్తులచే ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు మరియు నీళ్లు ప్యాకెట్లు కూడా దేవస్థానం తరపున ఏర్పాటు చేయడింది. విశిష్టత ఏంటి స్వామి, ఈరోజు ఏం చేయాలి? కార్తీక మాసంలో 3వ సోమవారం కేదారేశ్వర స్వామి వారి తాలూకా వ్రతం చాలామంది ఎక్కువగా 3వ సోమవారమే చేస్తారు. ఆ కేదారేశ్వరుడు అంటే ఆ కైలాసనాథుడిని మనందరం కూడా ఇంట్లో కొలువు తీర్చుకొని ఆ యొక్క కేదారేశ్వర స్వామికి దర్శనం అక్కడ వ్రతం చేసి అక్కడ పూజ చేసిన అనంతరం మన శివ దర్శనంకి వస్తారు. ఆ యొక్క వ్రతం అనేటువంటిది మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత చేస్తారు. కొంతమంది రాత్రిపూట చేస్తారు. చేసుకొని సాయంత్రం కూడా ఇంకా ఎక్కువ జనం స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కేదారేశ్వర వ్రతం అంటే మనకు సంవత్సరానికి ఒకేసారి కొలిచేటువంటిది ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి వ్రతం అది. అందువల్ల ప్రతి సంవత్సరం ఆ ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి కార్యక్రమం ఈ 3వ సోమవారమే ఎక్కువ అధిక సంఖ్యలో భక్తులు చేస్తారు. అది విశిష్టత. ఓం నమః శివాయ. కార్తీక సోమవారంలో శివుడిని దర్శించుకోవడం వల్ల కార్తీక సోమవారం శివుడిని దర్శించుకోవడం వల్ల ఎటువంటి మంచి జరుగుతుంది, ప్రయోజనం? కార్తీక సోమవారం అంటే మనకి శీతాకాలంతో కూడినటువంటి వాతావరణం ఇప్పుడు ప్రవేశిస్తుంది. ఈ సమయంలో ఈ యొక్క శీతాకాల సమయంలో ఏంటంటే ఆ యొక్క గాలులు వేకువజామున అందులోని 3 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపల వేకువజామున వచ్చేటువంటి ఔషధ గాలులు ఎక్కువగా వస్తాయి. అక్కడ అశ్వత్థ వృక్షం మనకున్న దగ్గరలో, అది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అశ్వత్థ వృక్షం.